విశాఖ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కన్నబాబు రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ తనకే ఇస్తానని చెప్పి టీడీపీ అధిష్టానం మాట తప్పిందని కన్నబాబు రాజు తెలిపారు. మాట తప్పడం వల్లే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, కన్నబాబు రాజు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండడంతో ఆయన పార్టీ మారిన తర్వాత మొట్టమొదటిగా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పినటువంటి అధిష్టానం ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయామని చెప్పి ఒక మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. అందుకు బదులుగా ఖచ్చితంగా కొత్త రాష్ట్ర విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మొట్టమొదటి ఎమ్మెల్సీ తనకే ఇస్తానని చెప్పి మంత్రి నారాయణ స్వయాన తనకి చెప్పడం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఏ పరిస్థితుల్లో ఎంబీబీఎస్ మూర్తి కానీ కొప్పటి శిల్పతిరావు గాని ఇవ్వడం జరిగిందో అన్నది తనకి స్పష్టత లేదని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఈ స్పష్టత వస్తే తప్ప తాను పునరాలోచించలేను అన్న విషయం కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటికే మంత్రి గంట ఆయన బుద్ధించడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను పునరాలోచించుకోవాలని కూడా మంత్రి చెప్పినప్పటికీ కూడా తను ఇంతకాలం నమ్ముకుని ఉన్నటువంటి పార్టీ ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను, అలాగే తను ఒక సీనియర్ నాయకుడు అన్న విషయాన్ని కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కూడాను అని చెప్పినప్పటికీ కూడా తనకి ఇచ్చినటువంటి మాట ఎందుకు తప్పాడు అన్న విషయాన్ని సరైనటువంటి సమాధానం అధిష్టానం నుంచి రాకపోవడం వలన తాను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేయడం జరిగింది. అయితే కార్యకర్తలు తాను బలం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే మాజీ మంత్రి బాలరాజుతో కూడా మంత్రాలు జరిపారు. అలాగే ఇప్పటికే మరొక అసంతృప్తివాదిగా మిగిలిపోయినటువంటి మాజీ మంత్రి మత్స్యరాజు మరి కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఏజెన్సీ నుంచి కానీ లేదంటే ఇటు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి కూడాను మొత్తం పార్టీ బలాన్ని కూడగట్టుకుని తను ఈ ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నట్టు చెప్తున్నారు.